హలో ఎవ్రీవన్. మీరెప్పుడైనా ములక్కాడ చికెన్ ట్రై చేశారా? చేస్తే కమెంట్ చేసేయండి. చేయకపోతే మాత్రం మీరు డెఫినెట్‌గా ట్రై చేయాల్సిన ఐటెమ్ అని చెప్తున్నాను. ఈ రెసిపీ కోసం ప్రెషర్ కుక్కర్‌లోకి ఆయిల్ యాడ్ చేసుకొని, హీట్ అయ్యాక కరివేపాకు, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని, కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ యాడ్ చేసుకొని, అందులోనే ఉప్పు, పసుపు వేశారంటే ఆనియన్స్ అనేవి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని, పచ్చివాసన పోయింది అన్న తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్‌ని వేసుకోవాలి. నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ వరకు తీసుకున్నాను. 5 మినిట్స్ వరకైనా కుక్ అయిన తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ ధనియా పొడి, 2 టేబుల్ స్పూన్ కారం, అలానే టేస్ట్ తగ్గట్టు ఉప్పును కూడా యాడ్ చేసుకొని, ఒక 5-10 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాతే కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకొని, కుక్కర్ విజిల్ క్లోజ్ చేసేసి చికెన్ బాగా ఉడికేంత వరకు కుక్ చేసుకోవడమే. తర్వాత విజిల్ ఓపెన్ చేసిన తర్వాత వాటర్ బాగా ఎక్కువ ఉంటే కనుక ఇంకో 5 మినిట్స్ వరకైనా కుక్ చేసుకోండి. అందులోనే చికెన్ మసాలాని యాడ్ చేసుకొని, బాగా క్లీన్ చేసుకున్న ములక్కాడ ముక్కలను కూడా వేసుకొని, ఇంకొక విజిల్ పెట్టారంటే ములక్కాడ చికెన్ అయితే రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే సూపర్‌గా వచ్చింది.